మాతృదేవోభవ. నేను వాణీసుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటెంసన్న చాలు, భరతీదేవి ఒడినోగు భాగ్యమదియే. నన్ను వెంకమ్మ కొడుకటెంసన్న చాలు, భరతీదేవి ఒడినోగు భాగ్యమదియే. మహత్తరమైన తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణానికి, మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1744వ భాగానికి స్వాగతం పలుకు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అంతఃశత్రు జయాన్ని గురించి చెబుతున్నాడు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి ఎక్కడున్నా సరే చంపేస్తున్నాడని భయపడి ఆయన లోపలే చేరాడయ్యా. అప్పుడు ఇంద్రుడు తపస్సు చేసి లోపల ఉన్న శత్రువును చంపాల్సి వచ్చింది, తాను చావకుండా వాడిని చంపాల్సి వచ్చింది. ప్రతి మనిషి చేయవలసింది ఈ అంతఃశత్రువులతో యుద్ధమేనయ్యా. అమ్మెయి బంధుమిత్రుల సహాయము కల్మి ప్రయోజనంబు లేదు, అమ్మెయి బంధుమిత్రుల సహాయము కల్మి ప్రయోజనంబు లేదు. అమ్మగనీయ యుద్ధమునక ఆత్మయ తోడు, మనంబు శత్రుడు ఈ వెమ్మెయినైన శాంతి ఘటింపుము లోపగదీర్పుము. ఎందు శాంతం మెసుమి మనోజయము దాన వెలుంగుము శాంతబుద్ధివై. ఆంధ్ర మహాభారతంలో మీకు బాగా నచ్చే ఒక 100 పద్యాలు ప్రత్యేకంగా చెప్పండి గరికిపాటి వారు అంటే అందులో ఇది చెబుతాను. 10 చెప్పండి అంటే ఇది చెప్పలేనేమో, కానీ 100 చెప్పండి అంటే ఇది చెబుతా. 21,697 పద్య గద్యాలు ఉన్నాయి కదా, అందులోంచి 100 ఏరండి అంటే ఇది ఏరుతా ఖచ్చితంగా. అంత గొప్పది పద్యం. మహత్తరమైన తత్వాన్ని సూక్ష్మతరం చేసి చెప్పడం అంటే ఇది శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఆయన ఆచరించి చెబుతున్నాడు. అమ్మెయి బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లేదు. మనిషి తన లోపల ఉండే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని జయించడానికి బంధుమిత్రులతో చర్చించే ఉపయోగం లేదు. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా ఎవ్వరనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసడిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా. సాగర ఘోష కావ్యాన్ని ముగిస్తూ ఈ పద్యం రాశారు, చివరి పద్యం. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ప్రకృతి దేవాలయం. పరమశిల్పం అంటే గర్భగుడిలో ఉండే విగ్రహం, బయట ఉంటే శిల్పం, గర్భగుడిలో ఉంటే పరమశిల్పం. మనిషి దేవుడు కావాలి, అది శరీరంలో ఉండగానే కావాలి. తాను దేవుళ్ళని తెలుసుకోవాలి, కొత్తగా అయ్యేదేం లేదు, తెలుసుకోవడమే. జానామీతి తమేవ భాంతం అనుభాత్ ఏతత్ సమస్తం జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. అది జానామి అంటే అయిపోయినట్టే, తెలుసుకుంటే అయినట్టే. కాదు ఆ స్థిరీకరణ, అందులో స్థిరంగా ఉండాలి. మళ్ళీ అర్జునుడిలాగా కాసేపు తెలుసుకుని కాసేపు బయటకు వస్తే కన్నప్పగా జన్మెత్తక తప్పదు. తెలుసుకునే వరకు ఎత్తడమేనండి, చేసేదేం లేదు. అంచేత ఆ యుద్ధానికి బంధుమిత్రుడు ఎవరు సాయం రారయ్యా. సహాయం కలిపి ప్రయోజనం లేదు. ఎవరితో చర్చించే విషయాలు కావు ఇవి. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు ఎప్పుడైతే తెలుసున్నట్టుగా, లేకపోతే ఎప్పటి నుంచి నీకు ఆలోచనలు ఏమిట్రా అంటారు. మనం అనుకుంటే అవుతుంది ఏమిటి, ఏదో రకంగా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాంది మనకు కూడా రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, రకరకాలుగా ఉంటారు. ఇంకా ఆ మహనీయ యుద్ధమునకు ఆత్మయ తోడు, నీకు నువ్వే తోడు. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవక్ష్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో శ్లోకం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు ఎప్పుడూ తగ్గించుకోవద్దు, అవమానించుకోవద్దు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఇంత గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం వేరే ఎక్కడ ఉంటుందండి భగవద్గీత కంటే. చెప్పింది అదే. నీ మీద నువ్వు ఆధారపడు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానమని భగవద్గీతలో జగద్గురువైన కృష్ణ పరమాత్మ మనకి చెబితే, అబ్బే నన్ను మా గురువు గారు నేను అన్నీ ఆయనే నమ్ముకున్నాండి, గురువు మునగడం ఖాయం, గురువు మునగడం ఖాయం, నిన్ను ముంచడం ఖాయం. నమ్ముకోదగిన గురువులు కలియుగంలో సాధారణంగా లేరు, అనుమానమే లేదు. నమ్మకుండా ఉండడమే మంచిది. వారిని ఎవరినో నమ్ముకోవడం కంటే మనం నమ్ముకోవడం మంచిది కదండి. మునిగినా తేలినే మనమే. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎక్కువైపోయారు, దుకాణాలు పెట్టేశారు వీధి వీధికి. ప్రతివారు పరమహంస పరివ్రాజకాచార్య ఎవరు నమ్మాలో తెలియట్లా. 5 శ్రీలు ఒక్కొక్కళ్ళకి. ఓ శ్రీకో 10 కోట్లు చెప్పిన ఇస్తే 100 కోట్లు ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి, 50 కోట్లు కనీసం. శ్రీకో 10 కోట్లు, లేకపోతే మొత్తం అభిషేకం టికెట్టు, కుంకుమ పూజ టికెట్టు, దేనికి 10,000. మొత్తం పోగొడిపోతున్నాయి రాసులుగా. వీళ్ళని మనం నమ్ముతున్నాం.
వారు ఉద్ధరిస్తారనుకుంటున్నాం. వీరు ఏ కృష్ణుడి గురించి చెబుతున్నారో ఆ కృష్ణుడు చెప్పాడు, ఎవడో నిన్ను ఉద్ధరించండి, ఉద్ధరించుకోవాల్సిందే. అది మనకి ఎక్కదు. ఎందుకంటే మన మనసులో ఉండే ఒక బలహీనత ఏమిటంటే మనం ఏం చేయొద్దు, ఎవరన్నా ఏదో చేసి మనకి ఏదో చేస్తే బాగుండు. చాలా చిత్రమైన విషయం ఇది. మన మనస్సు బలహీనత ఇది. మనం ఏమీ చేయలేము. ఎవరన్నా ఏదైనా చేసి మనకి ఏదో చేసేస్తే బాగుండు, అంతే. మనం ఏం చేయొద్దు. మరి ఇంత బలహీనంగా మనం ఉంటే బురుడి బాబా కురుడి బాబా పుట్టారంటే పుట్టరండి. వాడు పుట్టుక మనమే కారణం. అందుకని అమ్మయ్యి ఆ మహనీయ యుద్ధం మనకు ఆత్మయుతుడు. అంతేకాదు శత్రువు ఎవరో చెప్పాడు, మనంబు శత్రువు. మనస్సు శత్రువే. ఇంకెవరు? కామం, క్రోధం, లోభం, మోహం అన్నీ అందులోనే పుట్టేయండి. అంటే దాన్ని జయించాలి. ఇప్పుడు కామగీతలో వస్తుంది కాసేపట్లో. దాన్ని జయించే విధానం కాముడు, కోరిక అనేవాడు ఒక రూపం ధరించి చెబుతాడు విచిత్రంగా. కామగీతలో వస్తుంది, కామగీతలు. అందుకని మనంబు శత్రుడు, మనస్సు శత్రువయ్యా. ఆత్మదానికి ఆధారం అయ్యా. ఆత్మయే తోడు, నీకు నువ్వే తోడు. నీ మనస్సే నీకు శత్రువు. ఇమ్మయ్యనైన శాంతి ఘటింపుము. ఏదో ఒక రకంగా మనశ్శాంతి కలిగించుకో, నువ్వే, ఎవరూ కలిగించరు. ఎంతమంది చెప్పారు? విదురుడు చెప్పాడు, లేదు ఇంకోడు చెప్పారు, స్వయంగా భీష్ముడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, నేను చెబుతున్నా. ఇంకా మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటావు. మంచిది, నువ్వే ధైర్యం తెచ్చుకో. లోపగ తీర్పుము. లోపగ అంటే ఏదో ఎవరి మీద శత్రుత్వం కాదయ్యా. నా వాళ్ళు పరాయి వాళ్ళనే భేదభావాన్ని పోగొట్టుకో. చచ్చిపోయిన 20 లక్షల మంది సైనికులు నీ వాళ్లే, కాకపోతే ఎవరూ కారు. అభిమన్యుడు కూడా మనవాడు కాదు. అందుకే అభిమన్యుడు పోయినప్పుడు మీరందరూ ఏడిచారు, నేను ఏడవలా. నీకు కొడుకు అయితే నాకు మేనలుడు కదా. మీకు ఇంకా చాలా కొడుకులు ఉన్నారు. మా చెల్లి, నాకున్నది ఒక్కతే చెల్లెలు, ఆవిడకున్నది ఒక్కడే కొడుకు. మరి నేను ఆవిడ ఎంత ఏడవాలి? నేను వెళ్ళి ఆవిడని ఓదార్చాను కానీ నేను ఏడుస్తూ కూర్చున్నానా? నాకు ప్రేమ లేనట్ట? ధర్మరాజా, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. గుర్తుపెట్టుకు, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. అంతే. అందరినీ ప్రేమిస్తామంటే విశ్వంలో అందరూ నేను. ఎవరి మీద మనకి ప్రత్యేకమైన ఆసక్తులు లేవు. వారికి ఉంటే ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. అందువల్లే కృష్ణుడు 16,000 సంవత్సరాలు చేయగలిగాడు, మహాయుద్ధాన్ని నడిపించగలిగాడు. అయినా దివ్యంగా చెట్టు కింద కూర్చుని మొరలు వాయించుకుంటూ ఉండగలిగాడు. సొంత వంశమే నశించిపోతుంటే లీలగా చూశాడు. తాను కూడా లీలగానే బోయేవాడు వేసిన రాతి మొక్క బాణంతో ప్రాణం వదిలేశాడు. ఇది కదా యోగం అంటే. అందుకని ఆ మహనీయ యుద్ధం మనకు ఆత్మయుతోడు మనంబు శత్రుడు. ఈ వెమ్మయ్యనైన శాంతి ఘటింపు. లోపగ తీర్పు. ఆ లోపల ఉండే పగ తీరాలయ్యా, అంతవరకు ఏది పోదయ్యా. లోపగ తీర్పు. ఆ లోపల ఏం జరుగుతుంది అది గమనించాలి. లోనికి చూడు అంటారు. అందుకే తత్వవేత్తలు. ఎందు శాంతమ్యసుమి మనోజయము. మనస్సును జయించే విధానం. వెంటనే ఊరుకో. అలా ఊరుకో. మళ్ళీ ఊరుకుంటే ఎలా ఉంటుంది, వదిలేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాము అంటే అదొక ఆలోచనే. దాన వెలుంగుము శాంతబుద్ధివై. ఖచ్చితంగా శాంతబుద్ధితో హాయిగా ఉండవయ్యా అని ఒక్క మాట చెబుతున్నాడు. ఇక్కడ మూల భారతాన్ని చెప్పుకోవడం మంచిది. వ్యాసుడు చాలా చక్కగా రాశాడు. ధర్మరాజా, 2 అక్షరాలు శత్రువయ్యా, 3 అక్షరాలు మిత్రుడయ్యా అన్నాడు. కాస్త భాషాపరంగా చెబుతా. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, 3 అక్షరం బ్రహ్మ శాశ్వతం, మమేతి చ భవేన్ మృత్యు, నమమేతి చ శాశ్వతం అన్నాడండి. వ్యాసుడు చాలా గొప్పగా రాశాడు. 2 అక్షరాలు అయ్యా మృత్యు అన్నాడు. నిజంగా మృత్యు, సంస్కృతంలో మృత్యు శబ్దం 2 అక్షరాలే. 3 అక్షరం బ్రహ్మ శాశ్వతం. బ్రహ్మశబ్దం కూడా బ్రహ్మన్ పుల్లింగంలో చెప్పుకుంటే మరి బ్రహ్మన్ నకారంతో కలిపి 3 అక్షరాలు. కాకపోయినా 3 అక్షరం అన్నదానికి 3 అక్షరాలనే చెప్పక్కల. త్రిగుణములకు అతీతమైన అక్షరం బ్రహ్మ శాశ్వతం. అది 3 అక్షరం. త్రిగుణములకు అతీతమైన అక్షరస్వరూపం, నశించనిది. అక్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు. 2 అక్షరాలు మృత్యువయ్యా, 3 అక్షరాలు పరమాత్మయ్యా. ఏది కావాలో నువ్వే తెలుసుకోండి. పరమాత్మే కావాలంటే ఆయనేమి లడ్డూ కాదయ్యా, తిరుపతి వెళ్ళి కొనుక్కోవడానికి లేకపోతే బ్రాకులు అమ్మడానికి. మమేతి చ భవేన్ మృత్యు, నమమేతి చ శాశ్వతం. మమ అనుకుంటే అది మృత్యువు, నా మమ అనుకోగలిగితే అది శాశ్వతం. మనకి అందుకే దాన ధర్మాల్లో ఎక్కడైనా సరే తుభ్యమహం సంప్రదదే నా మమ. భూదానం, గృహదానం, ఏదో ధనదానం, వస్తుదానం ఏం చేయండి, గోదానం ఎన్ని చేయండి, నా మమ అంటారు. ఒక కన్యాదానంలో అనరు. అది నిజానికి దానం కాదు. ఒక రకంగా దానం, ఒక రకంగా కాదు. కన్యాదానంలో అనరు. ఎందుకంటే మళ్ళీ పిల్లని ఇంటికి తీసుకురావాలి, పురుడు పుణ్యాలు పోయాలి, మన పిల్ల ఎలా ఉందో అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవాలి. బంధం తెంచుకోవడానికి కాదు కదా కన్యాదానం చేసేది. అది వేరే చివరిలో వానప్రస్థాశ్రమంలో బంధాలు తెగు. ఇక్కడ కన్యాదానం బంధం తెంచుకుందుకు అది నిజానికి బంధం పెంచుకోవడానికి. 2 వంశాలు కలిపి ఆ వంశం ఉద్ధరణ కోసం కన్యాదానం చేస్తున్నారు అక్కడ కలిసి. అందుకని కన్యాదానంలో నమమా అని వాడరు, మిగిలిన అన్ని చోట్ల వాడతారు. మనం మిగిలిన అన్ని చోట్ల మాట్లాడుతున్నాం. మన ధర్మంలో వచ్చే ఒక్క చికాకండి, ఈ మంత్రాలన్నీ పురోహితులు చదువుతారు.
వీరు ఏం చదువుతున్నారో వీరికి తెలియదు, కనీసం దాని అర్థం చెప్పరు. ఇంకా కొంతమంది కాస్త ఏదో బాబు ఇలా అనుకో అలా అనుకో అని చెప్తారు. కొంతమంది అది ఏమీ కాదు, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతారు మొత్తం వేగంగా. వీడు అంతకంటే వెరిమోహం వేసుకుని చూస్తూ కూర్చుంటాడు. ఆభరణాలు సర్దుకునేవాళ్ళు ఒకళ్ళు, పంచి జారిపోకుండా పట్టుకునేవాళ్ళు ఒకళ్ళు, ఈలోపు ఫోటోలు తీసేవాళ్ళు ఒకళ్ళు. ఇదే సరిపోయింది మనకి. చివరికి ఈ ఆల్బమ్లన్నీ తీసుకోవడం, వచ్చినవాడు మొహం మీద బారాడు. ఇంటికి ఎవడన్నా వస్తే ఆల్బమ్ చూడండి, వాడెందుకు చూస్తాడు, వాడు లేడు అందులో. ఇందుకే మిగిలే ఈ తంతు, మొత్తం తంత్రం అనేది తంతు అయిపోయింది. గమనించండి, తంత్రం అది తంతు అయిపోయింది. పేరు కూడా ఇంటి నిండా బూజుల ఆల్బమ్లు ఎవడో చూడడం. ఎందుకంటే ఆ ఉన్న మనుషులకు తప్పితే ఎవరికి ఆసక్తి ఉండదండి వాటి మీద. ఎందుకు ఉంటుందండి? వాడు లేని ఫోటో వాడు ఎందుకు చూస్తాండి? ఎవరి మటుకు వాళ్ళమే ఆలోచించుకుందాం. మనం లేని ఫోటోని మనం ఎప్పుడైనా చూసి, దేవుడి ఫోటోలు కాదు, దాంట్లో మళ్ళీ వేరే స్వార్థం ఉందిగా, చూస్తే పుణ్యమని. అది కాదు. మామూలుగా ఎక్కడో యాత్రకు వెళ్ళాం, ఏదో దిగాం ఎక్కడెక్కడో, మనం లేని ఫోటో మనం చూస్తామా? ఎక్కువసేపు చూడము. మనం ఉన్నప్పుడు కూడా ఏం చూస్తామో గమనించండి. తాజ్మహల్ పక్కన మనం నిలబడతాం. తాజ్మహల్ ఫోటో మనం చూసుకున్నప్పుడల్లా ఇంకో చీర కట్టుకోవాల్సింది, ఏమిటో కొంచెం ఇటు తిరగాల్సింది. అప్పుడు మొగాడైతే స్టిల్ అనమాట, ఇలాగా ఆవిడ బాగానే ఉంది, నేను బాగా లేనేమిటో ఇలాగా. అంటే తాజ్మహల్ పోయింది. ఇప్పుడు మన తాజ్మహలే మనకు కావాలి. అందుకే తీర్థాలకి యాత్రలకి వెళ్ళినప్పుడు మనం లేకుండానే ఫోటోలు తీసుకుని వాటిని జాగ్రత్త పెట్టుకుంటే వాటి విలువ మిగులుతుంది. మనం లేకుండా ఫోటోలు తీసుకోవాలంటే మనం ఏమీ శ్రమ పడకరా, అప్పటికే అక్కడ తీసి అమ్ముతూ ఉంటారు శుభ్రంగా కవర్లో పెట్టి, కొనుక్కు తెచ్చుకుంటే చాలు. అదే నమ్మమా. మనకు తీర్థయాత్రలో కూడా కావాల్సింది ఏమిటి? నేనెక్కడున్నాను, నేనెక్కడ తిరిగాను, నా ఫోటో ఎలా వచ్చింది, నాకు రైల్లో ఏ సీట్ వచ్చింది, నాకు పెట్టేటప్పుడు అందరితో పాటు ఏం పెట్టారు, నాకు ఎక్కువ పెట్టారా లేదా, నన్ను ఎలా చూశారు, ఎందుకంటే నేను 10 టిక్కెట్లు తీసుకొచ్చా. ఇవన్నీ ఉన్నాక మృత్యువు కాకపోతే మోక్షం ఎక్కడది? తీర్థయాత్ర ఎందుకంటే తీర్థం కోసం. ఇంతమందిని కాశీ తీసుకెళ్ళానంటే మరి మీరు ఎంత పుణ్యాత్మలో ఎవరో అంటారే అంటాడు. ఇదో గర్వం. ఎంతమందిని తీసుకెళ్ళినా ఏమీ రాదు. వారికి వచ్చేదేమిటో తెలియదు, వీరికి వచ్చేదేమిటో అంతకంటే తెలియదు. ఎందుకంటే ఎవరి మనస్సులో ఏముందో ఈశ్వరుడికి తెలుసు. తీసుకెళ్ళడమే పుణ్యమైతే ఇంకేమిటండి? తీసుకెళ్ళిన వాడికి పుణ్యం, చేసిన వాడికి పుణ్యం, వీళ్ళిద్దరిని చూసిన వాడికి పుణ్యం, నేను చూశాను అని చెప్పిన వాడికి పుణ్యం, అందరికీ పుణ్యాలు. ఈ దేశంలో పుణ్యం కంటే లోకమైన పదార్థం ఇంకోట్లేదు. పుణ్యం అంతా లోకమైపోయింది. గంగానదిలో మునగక్కర్లేదు. గంగా అంటే అబ్బా, పక్కింటి అమ్మాయిని కూడా గంగా అని పిలుస్తాడు, వచ్చేస్తుందా? ఇంకొక ఆయన బయలుదేరతాడు, గమ్, అబ్బా గమ్ అంటే జిగురు, వచ్చేస్తుంది, సగం వచ్చింది. గంగా అంటే పూర్తిగా వస్తే, గమ్ అంటే సగం వస్తుంది. ఈ పిచ్చి సిద్ధాంతాలు, పిచ్చి ప్రవచనాలు నడిచినంతకాలం జాతి నాశనం అయిపోవడం ఖాయం. గంగానదిలో మునిగినా ఏం జరగదని చెప్పింది భాగవతం స్పష్టంగా. గంగే తన పాపాలని సజ్జనులకు అంటిస్తోంది. సజ్జనులు, యోగులు, బ్రహ్మచారులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు గంగాదేవి పాపాలను హరించగలిగిన శక్తితో ఉన్నారు. సాధవో న్యాసిన శాంత బ్రహ్మిష్ట లోకపావనాహ హరంత్యఘం తే అంగ సంఘాత్ తేష్వాస్తే అఘభిత్తరిహి. శ్రీమద్భాగవతం వ్యాస భాగవతం 9వ అధ్యాయం సరిగ్గా 9వ స్కంధం 6వ శ్లోకం చూసుకోండి. 9, 9, 6. గంగాదేవి స్వయంగా చెప్పింది, నాకు ఎవరి పాపాలు హరించే శక్తి లేదు, నన్ను మన్నించండి. నాలో స్నానం చేసే యోగులు, పుణ్యాత్ములు, సజ్జనులు, సాధ్వీమణులు, వాళ్ళకి నేను అందిస్తున్నా ఈ పాపాలన్నీ. వాళ్ళు హరించగలరు, ఎందుకంటే వాళ్ళు నిరంతరం మనస్సులో భగవంతుడిని స్మరిస్తారు. ఇప్పుడు నిరంతరం ఇంట్లో కూర్చొని భగవంతుడిని స్మరించేవాడు గంగానది కంటే 1,000 రెట్లు గొప్పవాడా లేదా? మనిషి గురించి మాట్లాడరామండి, గంగ గురించి, గోదావరి గురించి మాట్లాడతారు, కానీ మనిషి గురించి మాట్లాడరే. మనిషిని వెర్రివేధం చేసేశారు. మనిషి వెర్రివేధవ. చెట్టు చుట్టూ తిరగాలి, పుట్ట చుట్టూ తిరగాలి, పాము చుట్టూ తిరగాలి, ఆవు చుట్టూ తిరగాలి, చివరికి చావు చుట్టూ తిరగాలి. మనిషిని నీ చుట్టూ నువ్వు తిరగమని మాత్రం ఎవరు చెప్పరు. అలా చెప్పడానికే శంకరాచార్య ఈ జీవిని పుట్టించాడు. నేను చెబుతా, మొహమాటం లేదు, నాకేం మొహమాటం. అలా చెప్పడానికే వివేకానందుడు ఆజ్ఞ నాకు. అలా చెప్పడానికే మా అమ్మ ఆజ్ఞ, మా నాన్నగారు ఆజ్ఞ, నా గురువుల ఆజ్ఞ. ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది, ఎవ్వరు మిమ్మల్ని బాగు చేయలేరు. నన్నేనా అంతే, మిమ్మల్ని నేనా అంతే. చివరికి మీరు మణిద్వీపం గ్రంథం చదవండి. శివుడు అంటాడు పార్వతితో, మన ప్రారంధాలు అనుభవిస్తుంటే వీళ్ళేమిటే పార్వతి మనకి పడి ఏడుస్తున్నారంటాడు. అది శివుడు పార్వతి కూడా వారి ప్రారంధాలు అనుభవిస్తున్నారండి. చూసుకోండి పురాణం. సొంత పిల్లలు కావాలన్న పార్వతీదేవి కోరిక తీరలేదండి. దేవీ భాగవతం చదవండి. వినాయకుడు ఎందుకు పుట్టాల్సి వచ్చిందో, బొమ్మ ఎందుకు చేయాల్సి వచ్చిందో. నాకు సొంత పిల్లలు కావాలి అన్న అమ్మవారి కోరిక తీరలేదమ్మా, తీరనివ్వలేదు దేవతలు. ప్రతి చోట స్వార్థం అడ్డం, ప్రతి చోట భయం అడ్డం. అమ్మవారే ఆ పాటలు పడింది. అందుకే శివుడు పార్వతితో అంటాడు మణిద్వీపం గ్రంథంలో, అయ్యో ఇదేంటి మన ప్రారంభం మనం అనుభవిస్తున్నాం, వీళ్ళ కర్మలేవో మార్చమని మన మీద పడతారంటే ఆ మాయకులండి ఏంది పార్వతి కూడా. ఎంత స్పష్టంగా ఉన్నాయండి గ్రంథాలు. అసలు మనం చదవం, చెప్పేవాళ్ళు ఇవి చెప్పరు. అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు మునుగు తేరు. ఇందులో మళ్ళీ సంకల్పపూర్వకంగా చేయాలి, పక్కన బ్రాహ్మణుడు ఉండాలి అని వాళ్ళు బాగుపడ్డానికి వాళ్ళు వ్యాపారం చేసేస్తారు.
ఉండవలసింది చిత్తశుద్ధి అండి. సంకల్పాలు, మంత్రాలు, తంత్రాలు అవన్నీ తర్వాత విషయాలు, చిత్తశుద్ధి ముందు. అసలు ఇది ఖచ్చితంగా పోయి తీరాలి అనుకో మనం ఇంట్లో ధ్యానం చేస్తే గంగా స్నానం చేసినట్టే. మనిషి ఆ మనస్సు మీద దృష్టి పెట్టినంత వరకు ఎన్ని మహిమలు ఉన్న ఎన్ని క్షేత్రాల మీద ఎంత దృష్టి పెట్టినా ఎన్నిసార్లు వెళ్ళినా నిరుపయోగం, నిష్ప్రయోజనం. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకయ్యా మనస్సు మీద దృష్టి పెట్టరు? నమ్మమ్మ అనుకుంటే మృత్యువయ్యా, నమ్మమ్మ అనుకుంటే యోగమయ్యా. అంచేతన ధర్మరాజా, ఆ మమ అనుకునే బాధ లేకపోతే, ఆ మమకారమే తగ్గించుకుంటే, అహంకారమే తగ్గించుకుంటే, చతుస్సముద్ర వేలావలయితమైన భూమండలాన్ని కూడా పరిపాలించయ్యా, ఓ చిన్న మొక్క నీకెంత అన్నాడు. చతుస్సముద్ర వేలావలయితమైన భూమండలాన్ని కూడా పరిపాలించవచ్చు. ఈ మొక్కెంత హస్తినాపురం ఓ కంగారు పడిపోతున్నావు. జనకుడు అలాగే పరిపాలించాడు. అష్టావక్రుడు, జనకుడు చర్చలు చదువుకోండి, అలాగే పరిపాలించాడు. సీతాదేవి స్వయంవరంలో ఇతర రాజులు వచ్చి దండయాత్ర చేశారు. రాముడికి ఇవ్వడమేంటి, చిన్నపిల్లాడికి మాకు ఇవ్వకుండా అని పుచ్చి ఎగరగొట్టి పంపించాడు జనక మహారాజు. మహాయోగి యుద్ధం చేశాడు, నెత్తురు కళ్ళ చూశాడు ఒక్కొక్కడిని. నిబంధన పెట్టావు సన్నాసులారా వేషాలు వేయకండి అన్నాడు. తోలు తీస్తానని చెప్పాడు, తీశాడు. చూసుకోండి రామాయణం. నీ కర్మ, నీ పని నువ్వు చేయడమే తత్వం అంటే. చేతగా కూర్చోవడమా? మహాతత్వవేత్త యుద్ధం చేశాడు, దాని ఫలం ఆయనకి రాలేదు. ఇక్కడ ధర్మంగా చేశాడు, తన ధర్మం కాబట్టి చేశాడు. తనే ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వలేదే. మంచిది, ఓ కొట్టుకుపోతారయ్యా. ఇప్పుడు విను కామ గీతలు అని చెబుతున్నానని చెప్పి కృష్ణుడు చెప్పాడు. కాముడినే ఒకసారి ఎవరో తపస్సు చేసి కాముడు అని ఒక దేవత గురించి చేశారట. విచిత్రంగా ఉంటారు అందులో పురాణ కథల్లో. ఆ తపస్సు చేసిన వ్యక్తులండి మహానుభావులండి. నిజంగా వాళ్ళు విచిత్రమైన విషయాల గురించి చేస్తారు. ఒక ఆయన కామాన్ని గురించి తపస్సు చేశాడు. కాముడు ఒక దేవత రూపంలో నాకు ప్రత్యక్షం కావాలి, నేను అడిగిన వాడికి జవాబు ఇయ్యాలి. ప్రత్యక్షం అయ్యాడు. కామం రూపం ధరించింది, కోరిక. అవి వెంటనే అడిగాడు, నీకేం కావాలి? నాకేం వద్దు, నిన్ను జయించాలి, నిన్ను జయించడం ఎందుకు సాధ్యం కదో చెప్పమన్నట్టు. దీన్ని కామగీతలు అంటారు, భగవద్గీతలాగే. కృష్ణుడు చెబుతాడు. వెంటనే కాముడు అన్నట్ట, ధృతినెవ్వడు నన్ను ప్రవిహతు చేయగజూచు, ధృతినెవ్వడు నన్ను ప్రవిహతు చేయగజూచు, భావమగుదున తనికేను అతనది ఎరుగడు. ధృతినెవ్వడు నన్ను ప్రవిహతు చేయగజూచు, భావమగుదున తనికేను అతనది ఎరుగడు. విహతి బొంకైపోవగా జయంబు లేకుండు, విహతి బొంకైపోవగా జయంబు లేకుండు. ఎంత బాగా చెప్పాడు, ముద్దొచ్చేలాగా. ఆ తపస్సు చేసిన వాడిని నేను అడిగానయ్యా, నువ్వు ఏం కోరికతో తపస్సు చేశావంటే కోరికలను జయించాలని. అది కూడా ఓ కోరికే కదా అన్నాను. వాడు వెర్రమోఖం వేశాడు. అనవసరంగా చేశాను, ఇంటి దగ్గర పోతే చల్లట్లైనా దొరికేవనుకున్నాడు. ఆ కోరికే కదా తపస్సు, విర్రాడా? కోరికను జయించాలని తపస్సు ఏమిటి? కోరికే కదా తపస్సు. జయించి ఊరుకుంటే అయిపోయే. కోరిక లేకుండా చేసుకో. కోరికను జయించడం అని ఒక పదార్థం ఉంటుందా? దాన్ని తెచ్చుకుంటావా? ఎవరో జయింపు చేస్తారా నీలో కోరికలను? పిచ్చివాడ నీ మనసులో పుడుతుంటే. ధృతినెవ్వడు నన్ను ప్రవిహతు చేయగా చూసి, ఎంతో ధైర్యంతో కొండ కొమ్మన నిలబడి తపస్సు చేసి లేదా ఆలోచనతో నన్ను పడగొట్టాలని చూస్తాడు. భావమగుదున అతనికేను. ఆ పడగొట్టాలని చూడడం, ఆ తపస్సు చేయడం అదంతా నేనే. అది మానేస్తే అయిపోయాయి. ఆ కోరిక సంకల్పమే. నేను కోరికను జయిస్తా. ఆ కోరిక లేకపోతే జయించినట్టే. ఆ సంకల్పం లేకపోతే కోరికను జయించినట్టే. ఇప్పుడు ఇది చదివి జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదవడం ఎందుకు అర్థం కావో నేను చెబుతా. ఆయన చెప్పింది అదే. కోరికను జయించడానికి ఏం చేయాలి అంటే, ఏమీ చేయకుండా ఉంటే అది కోరిక లేనట్టేగా అన్నాడు ఆయన. ఏమీ చేయకుండా ఉంటే కోరిక లేనట్టుగా ఏదో చేయడం ఏమిటి? ఏదో చేయడం అంటే కోరికేగా. అదే కదండి భారతంలో చెప్పింది. కాకపోతే కృష్ణమూర్తి గారితో ఒక పెద్ద పేచీ ఏమిటంటే, నాకు కనపడలేదు మహానుభావుడు, ఎక్కడ కనపడదు. 86లో ఆయన వెళ్ళిపోయాడు. నేను అంతవరకు ఆయన చూడలే. ఆయన ఒక పురాణ కథ చెప్పడు, ఓ పెట్ట కథ చెప్పడు, ఓ చలోక్తి ఉండదు, ఓ సామెత ఉండదు, ఏవి ఒక ఏదో శంకరోవాచ, బుద్ధోవాచ, భగవద్గీత ఇలాంటివి ఏవి ఉండవు. నేరుగా తత్వం చెప్తాడు. అది చాలామందికి ఎక్కదు. కానీ అది అంతకు మించిన తత్వం నాకు దొరకలేదు, నన్ను నమ్మండి దయచేసి. యోగ వాసిష్టం కంటే కూడా విశిష్టమైన తత్వం ఏదైనా ఉంటే జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వమే. ఇంకా దాన్ని మించిన తత్వం లేదండి. ఇంకా అదే చిట్ట చివరికి హిమాలయ స్థాయి, ఎవరెస్ట్, కాంచనగంగా శిఖరం అంతే. అందుకని అది ఆ సంకల్పం విడిచిపెట్టవే. భావమగుదున అతనికి ఆ జయించాలనే భావం నేనే కదా. అతనది ఎరుగడు, వాడికి తెలియదయ్యా, ఏదో వేరుగా ఉందనుకుంటున్నాడు. మోక్షం పొందాలంటారు. మోక్షం పొందడం ఏమిటంటే ఉన్నది మోక్ష స్థితిలోనే. ఉన్న వదిలించుకుంటే అయిపోయాయి. మోక్షం పొందే ఉన్నాం. పైన అడ్డంగా ఉన్నాయి కొన్ని తొలగాయి. కింద బల్ల ఉంది, బల్ల మీద ఏవో పుస్తకాలు అవి పెట్టాము. బల్ల కావాలంటే పుస్తకాలు తీసే బల్ల అక్కడే ఉంది. అందుకని పుస్తకాలు అలా ఉండగా బల్లని కింద నుంచి పైకి లాగామనుకోండి, పుస్తకాలన్నీ కింద పడతాయి, బల్ల రాదు. బల్ల మీద మనం కూర్చోవాలంటే పుస్తకాలు తీసి అయిపోయింది, బల్ల అలాగే ఉంది. ఆ ఉండగా బల్లలా తీస్తామండి.
అంటే ఈ కోరికలు చెత్తా చెదారం బంధాలు మమకారాలు ఉండగా మోక్షం సాధ్యం కాదు. ఇవి తొలగించుకుంటేనే సాధ్యం. అవి తీరడానికే మనం గుళ్ళ చుట్టూ యాత్రలు చేస్తూ ఉంటే ఇంకా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే మనం మాయ చేయడం కోసం పలానా క్షేత్రానికి వెళ్ళి మోక్షం అన్నారు. అదో మాయ పెట్టారు. క్షేత్రానికి వెళితే మోక్షం అయితే క్షేత్రం వదిలించుకోవడం మోక్షం కదండి. అందుకే చర్చించరండి ఈ విషయాలు ఎవరు. అదో నమ్మకం అంటారు. ఎందుకంటే తేలిపోతాయి మొత్తమా. నేను తేలడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు సాగవు. అదే సమస్య. అన్నిటికీ మన లోపల వ్యాపారం సాగకపోతే నష్టం ఏమిటి? అమ్మో నా డబ్బు. మరి అంతే కదా, ఇంక నువ్వెందుకు ధర్మం చెబుతావు ఇక్కడ? వ్యాపారం కోసమని చెప్పరాదా? నా డబ్బు అనుకొందరు, నా అధికారం అనుకొందరు, నా రాజకీయం అనుకొందరు. ఇంకెందుకు? భావమగుతున్న అతనది ఎరుగడు. అప్పుడు విగతి బొంకైపోవగా అంచేది జయించడం అనేది ఒక అబద్ధమయ్యా. జయము లేకుండా ఇంకెలా జయిస్తాడు? అజ్ఞానంగానే. సాధ్యం కాదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ జయించాలంటే అప్పుడు చెప్పాడు. అలాగే జయించడం అనేది వదిలేయి. కామాన్ని జయించాలనుకుంటున్నామంటే అయిపోయినట్టే. కామం కోసం తపస్సా, మోక్షం కోసం తపస్సా, అది కూడా కోరికేగా అన్నాడు. అంచేతనే కృష్ణమూర్తి గారి తత్వం చెప్పినట్టుగానే మనం ఊరికే అలా సంకల్పరహితంగా పనులు చేసుకుంటూ పోవాలి నిమిత్త మాత్రంగా. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పినా ఈనాటి కృష్ణమూర్తి గారు చెప్పినా ఒకటేనండి. సంకల్పరహితంగా ఇది ఇలా అవ్వాలి, ఇలా అవ్వకూడదు అనేది లేకుండా చేసుకుంటూ పోవు. ఏదో విషయం తెలిసింది, అప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అప్పుడే, మళ్ళీ ముందొద్దు. తెలిసాక ఏం చెయ్యాలి అని ముందు ఆలోచించకూడదు. తెలిసాకే 2 నిమిషాలు చాలు. ప్రపంచ యుద్ధానికి కూడా 2 నిమిషాలు చాలు. అణుబాంబు వేసినవాడు 2 నిమిషాలే ఆలోచించి వేశాడు. అంతకుమించి వెయ్యడు. వెయ్యొద్దనడానికి కూడా 2 నిమిషాలు చాలు. అంతకుమించి అక్కర్లేదు. ఎందుకంటే ఏ నిర్ణయాలు ఎవరు తీసుకున్నా ప్రపంచం మిథ్య, అది మాయ, అదో స్వప్నం. చివరికి అమలు జరిగేది ఆ నిర్ణయమే. మొత్తం ప్రణాళిక ఒకటి ఉంది, అది ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకటే. దాని గురించిన చింతే అనవసరం. అందుకని ఊరికే అలా చేసుకుంటూ వెళ్ళు. ఒక్క మాట చెప్పి వదిలేశాడు ఇక్కడ. ఆ ఒక్క మాట ఎంత దివ్యమైందో, అశ్వమేధ పర్వానికి ఎలా నాంది అయిందో 23:30 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం. నీళ్లతో